పోతున్నాడు కెమెరా పెట్టి జర లైన్ కలుపుండ్రే అన్న ఒక్కొక్కటి అర్ధ షేర్ మీద కిలో రాకుంటాయి ఒక్కొక్క దానికి అర్ధ కిలో మూచిలా నూకిపిస్తా బచ్చన వాళ్ళ దానికి పోయి మందు ఇక దగ్గుదామే ఎట్లా తక్కువగా చూసుకుంటా ఎంతమంది ఉన్నదో ఏమారా ఎంతమంది ఉన్నా కానీ దొబ్బుకుంటా నూక్కుంటా ఉరుకుతా లోపలికి దొర హుషారుగా ఏటో పోతున్నాడు తమ్మి ఎటు పోతున్నావు సత్తి అక్క షాపలకు మందేపించుకోతామంటాను పోతున్నా బచ్చినోళ్ళ దగ్గరికి చేపలకు మందేపించుకొస్తావా ఏమంటున్నావు నువ్వు బెటర్ సాఫిట్లాకి ఏం తెలియదు ఇగో బచ్చినోళ్ళ దగ్గరకు పోయి చేపల నోట్ల మందేపించుకోతామంటాను పోతున్నా చేప ప్రసాదం అంటే చేపల నోట్లు వేసేది కాదు పిసోడా దగ్గు దమ్మున్నోళ్ళకేస్తారు మళ్ళా నాకు తెలియదా అన్ని బుద్ధ బుద్ధ ఫర్క ఫీలలే ఉన్నాయి ఉంటే కారక గా చిన్న ఫర్క ఫీలలు తింటే ఏ మూతికి అవుతుందా అక్క ఇగో ఈ పెద్ద చేపల మందుకి తిన్నామనుకో ఫైర్ అయి చేసుకొని మంచిగా కలుపు తింటారు ఇక అమ్మా నీ తెలివి తెల్లారిపోను ఏం తెలివి సంపాదించినావు తమ్మి మన పెద్ద చేపల మందు ఉక్కి తిన్నామనుకో 2-3 ఏళ్ళ దాకా మళ్ళీ దగ్గుదామే రాదు సత్తిగాల అంటే ఏంటి అనుకున్నాం అక్క ఆహా భగవంతా ఓ సాఫిట్లక్క నాకు ఒక చిన్న డఫ్ ఉన్నది చెప్తావా నీకు ఎప్పుడు లేదు డౌట్ ఏంటిదో చెప్పు అక్క మళ్ళీ కొంతమందికి చేపలు అంటే వాళ్ళది కదా మళ్ళీ చేపల మందు పెట్టి కోడి నోట్ల పెట్టిస్తారా మంచిగా చికెన్ తినొచ్చు అబ్బా మా నాయనే మటన్ అంటే ఇష్టం ఉన్నోళ్ళకు మేక నోట్లేసి మేకను పోసుకొని తినాలా ఏంది గట్లయితే మంచిగా ఉంటారు కదా అక్క ఇవో అక్క బచ్చిన సాల దగ్గరికి పోయినాక నేను చెప్తా కోడిల మేకలు పెట్టి మాతాని నీ మూతి దగ్గు దమ్మున్నోళ్ళు శాప ప్రసాదం మింగితే ఆ దక్కుతుందని చాలా మంది నమ్మకం అంతేగాని కోడిని మేకనేస్తే కాదు ఇన్నవా అరే అక్క చేపలు అనుకో చెరువుల నీళ్ళు ఉంటేనే దొరుకుతాయి మళ్ళీ కోడిలు మేకలు ఎప్పుడంటే అప్పుడే దొరుకుతాయి అబ్బా నీకు జవాబు చెప్పలేక ఆ ఉబ్బసం ఏదో నాకే వచ్చేటట్టున్నా సత్తి మళ్ళీ గందుకే అక్క ఇగో చేపలకు మందు వేపించుకొని వస్తా మళ్ళీ నువ్వు వేరే మందులు వేసుకోక అక్క అప్పటిదాకా దమ్ముడు ఇవ్వకుండా ముక్కు మూసుకొనే ఉండు ముక్కు మూసుకుంటే అట్లనే ఉండు కాదు తమ్మి టోటల్ గా మీ అక్కే ఉండదు ఈడ అక్క చేప మందులు మిగని కాగో ఏడికెళ్ళి దేశంకెళ్ళి వచ్చి లైన్లలో నిలబడరు మళ్ళీ ఉండరా బయటి రాష్ట్రాలకి వెళ్ళి కూడా మస్తు మంది వస్తారు అక్క నేను మళ్ళీ జల్దీ రావాలి కదా అక్క నువ్వు జర వచ్చిన సార్లకు చెప్పవా ఇగో మా తమ్ముడు వస్తారు అదకిలు అంత మందుకి పంపిమంటా చేపల నోట చెప్తా పెద్ద ఆసాం వస్తాడు అపాయింట్మెంట్ ఇచ్చి ఇంత శాప ప్రసాదం గీనకే ఇచ్చి పంపుండ్రి అని చెప్తా అక్క జర ప్లీజ్ జల్దీ చెప్పాక మంది మస్తున్నారక్క మంది ఆయన అయిపోగలరు మళ్ళా రామచంద్ర ఎవరాక ఆ సార్ కూడా మందేస్తాడు అయ్యండి ఈ పక్క పోయింటున్నాడా చెప్పాక పోయేస్తా మందేయడు అసలు నిన్ను అరే మా సాఫిట్లక్కకు దమ్ములేస్తున్నట్టున్నది అక్క నువ్వేం పర్సన్ కాకు డబ్బున ఇవిటకు మందు నోట్లు వేపించుకొని వస్తా ఇద్దరం ఫ్రై చేసుకొని తిందాము తిందాం తమ్మి తిందాం నీకు అండి పెట్టడానికే నా నౌకరు ఉన్నట్టున్నది అరే అవ్వా ఈగల మీద చేపలు ఆలుతున్నాయేం రా నాయన ఓ అక్క ఇంట్లో గరం మసాలా చేపలలో ఏనీకే మళ్ళీ లేకుంటే చెప్పిన తన 5 రూపాయలు పాకెట్ కొనుక్కొస్తా అసలుకే ప్రసాదం చేపలు మంచిగా రుచితోనే వండుకొని తినాలి దేవుడా నా దమ్మకు మొత్తం హీట్ అయిపోయింది ఇక నాకు ఓపిక లేదు ఓ బత్తిన సార్లు జర మావుని సంధాయించి పంపుండ్రి నీకు దండం పెడతా అక్క కింద మందిలని ఎట్లా పోవాలో ఏమో ఆగమైతున్నా ఏంది చేపలకు మంది వేయించుకోవాలిగా ఇగో మా తమ్మునికి తిండి సోయి జరంత ఎక్కువైంది ఏమనుకోకుండ్రి